బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలపై దాడికి కుట్ర జరుగుతోందా? శ్రీవారి ఆలయం పైన వరుసగా డ్రోన్లు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇది అనుమానం తలెత్తుతోంది. ఈ ఆలయం పైన 10 నిమిషాలు ఒక డ్రోన్ తిరిగింది. శ్రీవారి ఆలయం ఏరియల్ వ్యూ చిత్రీకరించారు. డ్రోన్లను వినియోగించింది మహారాష్ట్ర భక్తులుగా గుర్తించారు. కళ్యాణకట్ట నుంచి డ్రోన్ ఆపరేట్ చేశారు ఆ యూట్యూబర్స్. డ్రోన్ ఆపరేటర్ను గుర్తించారు టీటీడీ విజిలెన్స్ అధికారులు. తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ తరలించారు. గతంలోనూ ఆలయం పైన చక్కర్లు కొట్టింది ఒక డ్రోన్. వరుస ఘటనతో తిరుమలలో భద్రత పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా నిన్న సుమారుగా 10 నిమిషాల పాటుగా అక్కడ డ్రోన్ని ఎగరవేసి ఆ ఏరియల్ దృశ్యాలంటే కూడా రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. మహారాష్ట్రకు సంబంధించిన కొంతమంది భక్తులు ఇక్కడికి వచ్చి కళ్యాణకట్ట నుంచి డ్రోన్ ఎగరవేసినట్టు తెలుస్తోంది. యూట్యూబర్లుగా పిలువబడుతున్నవారు. దీనికి సంబంధించి ఒకసారి అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్, ఏం జరిగింది అసలు? ఆ యూట్యూబర్లు ఆ డ్రోన్ ఎగరవేయడం ఏంటి? అంటే భద్రతా లోపం అని చాలా క్లియర్గా కనబడుతోంది. ప్రతిసారి కూడా డ్రోన్లు ఎగరడం, దానిపైన క్లారిటీ ఇచ్చేందుకు టీటీ అధికారులు ప్రయత్నం చేయడం, టీటీడీ భద్రతను పెంచుతామని చెప్పడం అన్నీ కూడా కామన్గా కనబడుతున్నాయి. కానీ భక్తులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వరుస డ్రోన్ల ఎగరడాలపైన కొంత తీవ్రమైనటువంటి అనుమానాలు, సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తాజాగా నిన్న ఎగిరేసినటువంటి డ్రోన్కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇంతకా యూట్యూబర్స్ ఎవరు, ఎందుకు ఎగరేయాల్సి వచ్చింది? ఏదైతే తిరుమల క్షేత్రంలో 3 అంచెల భద్రత ఉంటుంది, అటువంటి చోట నిన్న ఓ భక్తుడు ఏకంగా 10 నిమిషాల పాటు డ్రోన్ కెమెరాని స్వామివారి ఆలయం పైన ఎగరేయడం చర్చనీయాంశంగా చెప్పాలి. అయితే 10 నిమిషాల పాటు ఎగురుతున్నటువంటి డ్రోన్ కెమెరాని గుర్తించకపోవడం అనేది నిఘా వైఫల్యం ఎంతైనా కనబడుతుందని చెప్పాలి. ఏదైతే అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ విభాగం కూడా ఏదైతే దాదాపు 10 నిమిషాల వరకు కూడా ఎగురుతుంటే గుర్తించలేని పరిస్థితి. ఆ తర్వాత చూసి ఏదైతే పక్కనే ఉన్నటువంటి కళ్యాణకట్ట సమీపం నుంచి ఆ యొక్క డ్రోన్ ఆపరేట్ చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. వెంటనే అతన్ని పట్టుకొని ఆ డ్రోన్ ని స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పచెప్పినటువంటి పరిస్థితి. ఏదో తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆ యొక్క పోలీసులు కూడా ఆ యొక్క భక్తుల్ని విచారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంతసేపు జరుగుతుంది. గతంలో కూడా ఇదే తరహా అయినటువంటి డ్రోన్ కలకాలం ఒకసారి రేగింది. అయితే తిరిగి మళ్ళా ఇలాంటి సంఘటన నిన్న పునరావృతం కావడంతో మాత్రం పెద్ద చర్చనీయాంశం మారింది. భక్తుల్లో కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే తిరుమల అనగానే పవిత్ర పుణ్యక్షేత్రంలో భద్రత పరంగా ఎంతో కట్టుదిట్టంగా ఉంటుంది. అలాంటి చోట వరుసగా ఈ రకంగా జరుగుతుంటే భద్రత ఎక్కడో లోపం అనేది కనబడుతున్నట్టు కూడా భక్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే యూట్యూబర్ ఆ డ్రోన్ ఎగరేసినటువంటి వ్యక్తి ఒక యూట్యూబర్ గా తెలుస్తుంది. అతన్ని పట్టుకున్నటువంటి పోలీసులు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం, ఆ యొక్క డ్రోన్ విజువల్స్ లో కూడా ఎలాంటి విజువల్స్ తీసాడో ఏమైనా తను కూడా పరిశీలించినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ భక్తుడు మాత్రం నాకు తెలియకుండా ఎగరేస్తున్నాను అనేది కూడా చెప్తున్నాడు అన్నది కూడా ప్రాథమిక సమాచారం. అయితే ఇలాంటి ఘటనలు వరుసగా పునరావృతం అవడం అది మాత్రం తిరుమల క్షేత్రంలో పెద్ద చర్చనీయాంశం మారుతుంది. గతంలో కూడా ఇదే తరహా ఒకసారి జరిగింది. ఆ తర్వాత ఘాట్ రోడ్ లో కూడా ఓ భక్తుడు ఇదే రకమైనటువంటి డ్రోన్ కెమెరా ఎగరేయడం జరిగింది. అయితే ఈ యొక్క భక్తుడిని మాత్రం పట్టుకున్నటువంటి విజిలెన్స్ విభాగం పోలీసులకు అప్పచెప్పి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మనోజ్, సో వరుస ఘటనల నేపథ్యంలో టీటీ అధికారులు ఏం చెప్తున్నారు అంటే 10 నిమిషాల పాటుగా అక్కడ డ్రోన్ ఎగిరిందని చెప్పి తర్వాత భద్రత పెంచుతాం, ఆల్రెడీ భద్రత ఉంది, ఇంకా పటిష్టమైన భద్రత పెంచుతాం, ఇటువంటి మాటలు వింటూనే ఉన్నాం. కానీ దాని తాలూకు ఎటువంటి ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి అక్కడ? ఈ యొక్క విషయం మాత్రం మరి టీటీడీ సీరియస్ అయిందని చెప్పాలి. ఏదైతే ఈ మధ్య కాలంలో వరుసగా ఏదైతే నిఘా ఉందో విజిలెన్స్ విభాగంలో కాస్త లోపం అయితే కనబడుతుంది స్పష్టంగానే చెప్పాలి. అయితే ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఈ సంఘటన ప్రాధాన్యత ఎక్కువ సంతరించుకునిందని చెప్పాలి. ఏదైతే ఆలయం పైన ఎగరవేయడం అన్నది అదొక పెద్ద సంచలనమనే చెప్పాలి. ఎందుకంటే ఎంతో భద్రత ఉండేటువంటి తిరుమల క్షేత్రంలో దాదాపు 10 నిమిషాలు ఆ డ్రోన్ కెమెరా ఎగురుతుంది అంటే దాన్ని గుర్తించకపోవడం అనేది మాత్రం పూర్తిగా భద్రత వైఫల్యం. అయితే టీటీడీ యొక్క అంశం మీద సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఎవరైతే అక్కడ విధి నిర్వహణలో ఎవరున్నారు, ఎందుకు గుర్తించలేదంటూ కూడా టీటీడీ అధికారులు అయితే తీవ్ర స్థాయిలో ఆ యొక్క అధికారులు మందలించడం జరుగుతుంది. దీని మీద విచారణ కూడా ఆదేశించేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పాలి. ఏదైతే ఇటువంటి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి, గతంలో కూడా ఇలాంటి జరిగినప్పుడు కూడా అనేక సార్లు విజిలెన్స్ విభాగంతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బందితో కూడా అనేక రివ్యూలు నిర్వహించినటువంటి పరిస్థితి, దాని మీద అనేక సార్లు చర్చలు కూడా జరిగినటువంటి పరిస్థితి. వరుసగా ఎందుకు పునరావృతం అవుతున్నాయి? నో ఫ్లై జోన్ గా ఉంటుంది. నో ఫ్లై జోన్ దగ్గర కొన్ని సిగ్నల్ సిస్టమ్స్ కూడా పెడతారు, సిగ్నల్ జామర్స్ పెడుతూ ఉంటారు. సో అటువంటి సినారో డ్రోన్స్ కూడా ఎగరవు అంటే ఎలా సాధ్యమవుతోంది? అంటే అటువంటి సిస్టమ్ ఫెయిల్ అయిందనా, ఏదైనా సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ జరగడం లేదనా ఏంటి? పూర్తిగా ఈ డ్రోన్ వ్యవహారం అనేది ఆ యొక్క సిగ్నల్స్ కి దీనికి సంబంధం లేకుండా ఇది ఒక బ్యాటరీ సోర్స్ తో నడిచేటువంటి ఒక కెమెరాని అతను తీసుకున్నట్టుగా తెలుస్తుంది.
అయితే దీన్ని గుర్తించలేదు. ఏదైతే 10 నిమిషాల పైగా అతను చాలా హైట్ వరకు దాన్ని డ్రోన్ ను ఏదైతే ఆపరేట్ చేసినటువంటి పరిస్థితి. అయితే అక్కడ సిగ్నల్స్ కి ఏదైతే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పరంగా ఇటువంటి కెమెరాలని దాన్ని గుర్తించేందుకు అక్కడ ఉన్నటువంటి భద్రత ఏదైతే చుట్టూ ఆలయం చుట్టూ కూడా 4 మాడవీధుల పక్కన కూడా అనేక ఆక్టోపస్ బలగాలు కూడా ఉండేటువంటి పరిస్థితి సెక్యూరిటీ ఉంటుంది. అయితే దీన్ని గుర్తించకపోవడం అనేది మాత్రం నిజంగా శోచనీయమని చెప్పాలి. అయితే ఈ యొక్క సంఘటన మీద మాత్రం టీటీడీ సీరియస్ తీసుకొని రానున్నటువంటి రోజుల్లో ఇలాంటి వాటి పునరాత్మకం కాకుండా గట్టి చర్యలు అయితే చేపడతామనేసి మాత్రం అధికారులు తెలియజేస్తున్నారు. మనోజ్ రైట్, అంటే ప్రజెంట్ పోలీసులు వారు అదుపులో తీసుకున్నారు. వారు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు కేవలం ఒక యూట్యూబర్లుగా దృశ్యాలు రికార్డ్ చేయడం కోసం మాత్రమే ప్రయత్నం చేశారా? ఇంకా వారు విజువల్ ఏదైనా కీలకమైన డాటా దొరికింది అక్కడ? కీలకమైన విజువల్స్ ఏం లేదు. అతను ఒక తిరుమల వ్యూను ఏదైతే ఆలయం పై నుంచి ఆ మాడ వీధులు ఆలయం యొక్క వ్యూను చిత్రీకరించేందుకు ఎగరేసినట్టుగా తెలుస్తుంది. అతను రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటి హనుమంత్ తారేష్ అనేటువంటి వ్యక్తి యూట్యూబర్. అతన్ని అదుపులో తీసుకొని పూర్తిగా కూడా విజువల్స్ అతను చిత్రీకరించినటువంటి విజువల్స్ అన్ని కూడా పోలీసులు అయితే పరిశీలించారు. అయితే అతను కేవలం యూట్యూబ్ కి ఏదైతే ఆ విజువల్స్ పరంగా బంధించేందుకే ప్రయత్నించాడన్నది ప్రాథమిక సమాచారం. అయితే పూర్తి వివరాలు మాత్రం కేసు దర్యాప్తు చేస్తున్నారు. సో వారిపై ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? ఎటువంటి విధంగా వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అయితే దర్యాప్తు చేస్తున్నారు. అతను అదుపులో తీసుకున్నారు. అతను కెమెరా తీసుకున్నారు. ఎటువంటి విజువల్ తీసారో పరిశీలించారు. అయితే ఏ రకం అతను చెప్పినట్టు నాకు తెలియదు అన్నంత మాత్రాన పోలీసులు వదిలేదానికి లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి అతని మీద చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంది. అది ఏ రకం చర్యలు ఉండబోతాయనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. దాని మీద పోలీసులు కూడా చేసేటువంటి అవకాశం కూడా ఉంది. రైట్ సురేష్, ఒకసారి మన దృశ్యాలు చూడండి. సర్కిల్లో కనబడుతుంది డ్రోన్. అది నో ఫ్లై జోన్ గా ఉన్నప్పటికీ డ్రోన్ ఇలా కూడా ఎగురుతుందని చెప్పి మనం కొంత ఆరా తీసాం. డెఫినెట్ గా అంటే కొన్ని సిగ్నల్స్ కూడా జామ్ చేయకపోవచ్చు. ఈ డ్రోన్ సిగ్నల్ సిస్టమ్ అనేది దాని సపరేట్ టెక్నాలజీ ఉంటుంది బహుశా. సో ప్రజెంట్ ఈ యొక్క డ్రోన్ ఎగరడం అనేది కొంత అటు స్వామివారి భక్తుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. సో వరుస ఘటనలు ఒకదాని వెంట ఒకటి రావడంతో తిరుమల పైన ఏదైనా కుట్ర జరుగుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ప్రజెంట్ అక్కడ మీరు చూడండి, కింద గుడి గోపురం ఉంది. ఎగ్జాక్ట్గా గోపురం పై నుంచి ఏరియల్ వ్యూలో భాగంగా అవన్నీ కూడా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ కనబడుతుంది కదా, ఆ వ్యక్తే ఆ కనిపించే ఫోటోలో కనిపించే ఆ విజువల్స్లో కనిపించేటువంటి వ్యక్తే ఈ డ్రోన్ ఎగరవేసింది. ఆయన ఒక యూట్యూబర్గా తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన ఈ డ్రోన్ ఎగరవేశాడు. అక్కడ ఏరియల్ వ్యూలో భాగంగా అన్ని దృశ్యాలను కూడా కవర్ చేశాడు. ఇది డెఫినెట్గా తప్పు అని వారికి బహుశా తెలిసినా తెలియకపోయినా ఈ రకంగా చేయమనేది కరెక్ట్ కాదు. కాబట్టి ప్రస్తుతం పోలీసు వారిపైన చాలా కఠినంగానే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. డాటా కూడా చూసినా ఆ డ్రోన్ సంబంధించి మెమరీ కార్డులో డాటా చూసినా కూడా అంతా కూడా జస్ట్ ఆ విజువల్స్ మాత్రమే కనిపించాయని చెప్తున్నారు. ఏదేమైనా ఎటువంటి ఘటనలు మరొకటి జరగకుండా ఉండాలని టీటీ అధికారులు మరింతగా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తులు డిమాండ్ చేస్తున్నారు.